ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేసే టైంలో మా బాస్కి అప్రిసియేషన్ మెయిల్స్ వచ్చేవి. అది ఎవరి కొరకు అంటే మా కొరకు. మేము ఒకవేళ పనిలో ఎక్సెల్ అయితే మా క్లయింట్స్ మమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ మెయిల్స్ పంపించేవారు. మరి అలాంటి మెయిల్స్ చాలా ఎంకరేజింగ్గా ఉండేవి అండ్ చాలా మమ్మల్ని సంతోషానికి గురి చేసేది. మేము చాలా ఆనందించే వాళ్ళం. అలాగే ఇంకా మేము శ్రమ పడాలని, ఇంకా కష్టపడాలని ఆలోచన మాకు వచ్చేది. అదే రీతిగా నేను ఇప్పుడు వర్క్ చేసే దగ్గర కూడా ఒకవేళ మంచి అవుట్పుట్ వస్తే మరి అప్రిషియేట్ చేస్తారు, అలాగే ఎంకరేజ్ చేస్తారు. అది చాలా సంతోషాన్ని మనకు కలిగిస్తుంది. మనము ఈ లోకానుసారమైన ఉద్యోగాల కొరకే కష్టపడుతూ ఉన్నప్పుడు మనము మనుషుల మెప్పును మనం పొందుకోవాలనుకున్నప్పుడు మనము దేవుని సంబంధమైన పిల్లలము. మరి ఆయన మెప్పును మనం పొందుకోవాలి అనే ఆలోచన మనకు రావాలి కదా. మరి ఆయనను మనం ఎలాగ సంతోషపరచగలుగుతాం, ఆయన ముఖం మీద మనం ఎలాగ ఆ చిరునవ్వును తీసుకురాగలుగుతాము, అది మనం ఆలోచిద్దాము. కేవలం ఈ లోకరీతిగా మనం ఎదగడం మాత్రమే కాదు, కానీ దైవికంగా కూడా మరి ఆత్మీయంగా కూడా మనం ఎదగాలి, ఆయనకు దగ్గర అవ్వాలి. అండ్ ఆయన ముఖం మీద ఆ చిరునవ్వును మనం ఎలాగ తీసుకురాగలుగుతాం, ఆయనకు సన్నిహితులుగా మనము జీవిస్తే ఖచ్చితంగా ఆయన మనల్ని అధికముగా దీవించబోతారు. ఆమేన్. దేవుడు మీ అందరితో మాట్లాడారని నేను విశ్వసిస్తున్నాను. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.